హలో స్టూడెంట్, మనం ఫస్ట్ క్లాస్లో వాట్ ఇస్ ద జేవిఎం అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఆర్ ఆర్కిటెక్చర్ ఆఫ్ జేవిఎం గురించి తెలుసుకుందాం. సో ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? అది చేసే వర్క్ మొత్తం మనం విడివిడిగా పార్ట్స్ వైజ్ రాసుకుంటే దాన్నే మనం ఆర్కిటెక్చర్ అంటాము. సో దీంట్లో మనకు లేయర్ వైజ్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వర్క్ ఏంటమ్మా? క్లాస్ లోడర్, నెక్స్ట్ రన్ టైమ్ డేటా ఏరియా, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఏరియా. సో ఒక ఫైల్ని కనుక మనం ఫస్ట్ కంపైల్ చేయాలంటే ఆ ఫైల్ని మనం ఏం చేసుకోవాలమ్మా? లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకున్నాక దానికి మెమరీ ఏరియాని మనం ఇవ్వాలి. మెమరీ ఏరియా ఇచ్చిన తర్వాత ఏం చేయాలమ్మా? దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేశాక వచ్చిన ఫైనల్ అవుట్పుట్ని మనం ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వాలి. ఇది మనం చేయాల్సిన వర్క్. ఈ వర్క్ మొత్తం చేయడానికి మనకు జేవిఎం ఆర్కిటెక్చర్ అన్నది యూజ్ చేసుకుంటాం. సో ఇది మనకి వచ్చేసి జేవిఎం ఆర్కిటెక్చర్ యొక్క డయాగ్రామ్ అమ్మ. ఒకసారి నోట్ చేసుకోండి అందరూ. దీన్నే నెట్ డయాగ్రామ్ అని కూడా అంటారు మనం. సో చూసుకోండి, ఇది ఫస్ట్ పార్ట్ అమ్మ. క్లాస్ లోడర్ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ లోడ్ చేస్తాము. మనం తీసుకున్న జావా ప్రోగ్రామ్ని ఇక్కడ లోడ్ చేస్తాము. సో లోడ్ చేసిన తర్వాత దాని ప్రయారిటీని బేస్ చేసుకొని ఈ మెథడ్ ఏరియా, దీన్ని మెమరీ ఏరియా అంటారు. ఈ మెమరీ ఏరియాని రన్ టైమ్ ఏరియా అని కూడా అంటారు. ఈ ఏరియాలో దాని వర్క్ని, దాని పర్పస్ని బేస్ చేసుకొని అది స్టోర్ అవుతూ వస్తుంది. సో ఫైనల్గా ఈ స్టోరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇది బయట కోడ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఏరియా అంటారమ్మా దీన్ని. ఎగ్జిక్యూషన్ ఏరియా ద్వారా మనకి అవుట్పుట్ అన్నది ఆపరేటింగ్ సిస్టమ్కి ఇవ్వబడుతుంది. ఇది మొత్తం మనకేంటి? జేవిఎం యొక్క ఆర్కిటెక్చర్. సో ఇందులో ప్రతి పార్ట్ గురించి మనం విడివిడిగా తెలుసుకుందాం ఇప్పుడు. సో చూడండి, ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? క్లాస్ లోడర్. సో ఇది మనకి క్లాస్ లోడర్. సో క్లాస్ లోడర్ యొక్క ఆర్కిటెక్చర్ ఇది మళ్ళీ. సో క్లాస్ లోడర్ అనే చిన్న పార్ట్ అన్నది ఇది ఉంది మనకి మెయిన్ ఆర్కిటెక్చర్లో. సో మళ్ళీ ఆ క్లాస్ లోడర్ చేసే వర్క్స్ ఏంటమ్మా? ఈ మూడుకి సంబంధించిన వర్క్స్ ఈ క్లాస్ లోడర్ అని చేసుకుంటుంది. సో ఫస్ట్ ఏంటి? లోడింగ్, నెక్స్ట్ లింకింగ్, తర్వాత ఇనిషియలైజేషన్. సో ఈ లోడింగ్లో మళ్ళీ ఇక్కడ ఏమన్నాయి? బూస్ట్రప్ క్లాస్ లోడర్స్, ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్, అప్లికేషన్ క్లాస్ లోడర్స్. సో వీటన్నిటిని లోడ్ చేసుకోవడానికి ఈ లోడింగ్ అనే పార్ట్ మనకి యూజ్ అవుతుంది. సో ఈ లోడింగ్ అనే పార్ట్లో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అది నెక్స్ట్ దేనికి పంపిస్తుందమ్మా? లింకింగ్కి పంపిస్తుంది. సో లింకింగ్లో ఏం జరుగుతుంది? వెరిఫికేషన్ జరుగుతుంది, ప్రిపరేషన్ జరుగుతుంది, రీసాల్వ్ జరుగుతుంది. సో ఈ మూడు పార్ట్ కంప్లీట్ అయిన తర్వాతే అది ఇనిషియలైజేషన్కి వెళ్తుంది. సో ఈ విధంగా వర్క్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా మెషినరీ వర్క్ ఎలా జరుగుతుంది? ఏ పార్ట్ చేయాల్సిన వర్క్ ఆ పార్ట్ చేస్తేనే మనకు ఫైనల్ అవుట్పుట్ అన్నది వస్తుంది. ఓకేనా? సో క్లాస్ లోడర్లో మళ్ళీ మనకి ఏముంటాయమ్మా? లోడింగు, లింకింగు, ఇనిషియలైజేషన్ అనే 3 పార్ట్స్ ఉంటాయి. సో ఈ 3 పార్ట్స్ గురించి మనం విడివిడిగా తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్, వాట్ ఇస్ ద క్లాస్ లోడర్? క్లాస్ లోడర్ ఈజ్ ఎ ఫస్ట్ పార్ట్ ఆఫ్ జేవిఎం ఆర్కిటెక్చర్. సో జేవిఎం ఆర్కిటెక్చర్లో ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? క్లాస్ లోడర్. సో ఆ క్లాస్ ఒక ప్రోగ్రామ్ని నువ్వు బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి అవుట్పుట్ కావాలంటే ఫస్ట్ దాన్ని ఏం చేయాలి? ఆ ప్రోగ్రామ్ నువ్వు లోడ్ చేసుకోవాలి. సో అందుకని ఇది ఫస్ట్ ఫేజ్. సో ఈ లోడింగ్లో మళ్ళీ అగైన్ ఏముంటాయమ్మా? అగైన్ డివైడ్ ఇంటూ 3 సబ్ పార్ట్స్: లోడింగు, లింకింగు, ఇనిషియలైజేషన్. సో చూడండి, ఫస్ట్ ఏంటి? లోడింగ్ డన్ ఇన్ 3 వర్క్స్. లోడింగ్ ఏం చేస్తుందమ్మా? 3 వర్క్స్ని చేస్తుంది. ఫస్ట్ ఏంటి? బూస్ట్రప్ క్లాసెస్ని లోడ్ చేసుకోవడం, ఎక్స్టెన్షన్ క్లాసెస్ని లోడ్ చేసుకోవడం, అప్లికేషన్ క్లాసెస్ని లోడ్ చేసుకోవడం. సో అంటే ఏంటి? ఒక ప్రోగ్రామ్కి సంబంధించిన బూస్ట్రప్ క్లాసెస్ని లోడ్ చేసుకోవాలి, ఎక్స్టెన్షన్ క్లాసెస్ని లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ క్లాసెస్ని లోడ్ చేసుకోవాలి. ఈ వర్క్ అంతా లోడింగ్ అన్నది తీసుకుంటుంది. ఓకేనా? సో ఫస్ట్ బూస్ట్రప్ క్లాసెస్లో ఏం చేస్తాము? బూస్ట్రప్ క్లాస్ లోడర్ ద ఫస్ట్ పార్ట్ రెస్పాన్సిబుల్ ఏముంటుందమ్మా? ఫర్ లోడింగ్ క్లాస్ ఫ్రమ్ ద బూస్ట్రప్ క్లాస్ పాత్. సో ఏదైతే ప్రోగ్రామ్ వచ్చిందో దాని నుంచి మెయిన్ ప్రోగ్రామ్ని తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన ప్రోగ్రామ్ని మనం బూస్ట్రప్ ప్రోగ్రామ్ అంటున్నాం, బూస్ట్రప్ క్లాస్ అంటున్నామమ్మా. దీన్ని లోడ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిదమ్మా? బూస్ట్రప్ క్లాస్ లోడర్ది. ఓకేనా? మెయిన్ ప్రోగ్రామ్ని మొత్తం మనం ఇందులో ఇస్తాము, ఇందులో లోడ్ చేసుకుంటాము. సో హైయెస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు దిస్ లోడర్. సో మెయిన్ ప్రోగ్రామ్ అంతా ఇందులోనే ఉంది కాబట్టి ఈ లోడర్కి ఏమి ఇస్తాం మనం? హైయెస్ట్ ప్రయారిటీ అన్నది ఈ లోడర్కి ఇస్తామమ్మ మనం. ఓకేనా? ఇట్ లోడ్ ద ఆల్ జావా స్టాండర్డ్ క్లాస్ ఫైల్స్. సో జావా ప్రోగ్రాంలో ఉన్న స్టాండర్డ్ క్లాస్ ఫైల్స్ ఏవేంటి? జావా నెట్ ప్యాకేజెస్ క్లాసెస్, జావా యూటిల్ ప్యాకేజెస్ క్లాసెస్, అలాగే మన ప్రోగ్రాంలో ఏదైతే యూజ్ చేసామో ఆ క్లాసెస్ని మొత్తం ఈ బూస్ట్రప్ క్లాస్ లోడర్ అన్నది లోడ్ చేసుకుంటుంది. అందుకనే దీనికి ఏమొస్తున్నామమ్మా? హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాము. ఓకేనా? సో ఒక ప్రోగ్రామ్ రాసాము, అందులో ఉన్న మెయిన్ స్టాండర్డ్ క్లాసెస్ మొత్తం ఈ బూస్ట్రప్ దాంట్లోకి లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్
నెక్స్ట్ ఇంకోటి ఏంటిదమ్మా మనకి ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్స్. సో బూస్టప్ అనేది మెయిన్ కింద దానికి సబ్ కూడా ఉంటాయి కదా, సబ్ అంటే ఏంటి చిల్డ్రన్ కూడా ఉంటాయి కదా. సో ఆ చిల్డ్రన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ ఫైల్స్ అన్నీ ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్లో మనం లోడ్ చేస్తాం. దిస్ పార్ట్ టేకెన్ ద రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ద చైల్డ్ క్లాస్ లోడర్ ఆఫ్ బూస్టప్ క్లాస్. సో బూస్టప్ ఫైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైల్డ్ క్లాస్ లోడర్స్ని ఈ ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్ అనేది లోడ్ చేసుకుంటుంది. క్లియర్గా అర్థమైందమ్మా? మెయిన్ అన్నది ఎక్కడ అవుతుంది? బూస్టప్లో జరుగుతుంది. దీనికి మెయిన్ ప్రయారిటీ ఇస్తాము. దాని యొక్క ఎక్స్టెన్షన్ ఫైల్స్ అన్ని మనం ఎక్స్టెన్షన్ క్లాస్ లోడర్లో లోడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏంటి? సిస్టమ్ అప్లికేషన్ లోడర్. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ క్లాస్ పాత్ కానీ ఈ పార్ట్లో మనం లోడ్ చేసుకుంటాము. ఓకేనా? దిస్ పార్ట్ టేక్ ద రెస్పాన్సిబుల్ ఫర్ లోడింగ్ ద అప్లికేషన్ లెవెల్ క్లాస్ పాత్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లోడ్ ద ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఎక్సెట్రా. సో క్లాస్ అప్లికేషన్కి సంబంధించింది, పాత్కి సంబంధించింది, వేరియబుల్కి సంబంధించిన డేటా మొత్తం ఈ సిస్టమ్ అప్లికేషన్ లేయర్లో లోడ్ చేస్తాము. ఓకేనా? సో క్లాస్ లోడర్లో మనం యూజ్ చేసే ఈ 3 వాటికి ఏంటి ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామమ్మా. సో క్లాస్ లోడర్లో నెక్స్ట్ పార్ట్ ఏంటమ్మా? లింకింగ్ పార్ట్. సో లింకింగ్ పార్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 3 డిఫరెంట్ వర్క్స్. దోస్ ఆర్, సో దీనికి 3 వర్క్స్ అన్నవి డివైడ్ చేయబడి ఉంటుందమ్మా. లింకింగ్ పార్ట్ కూడా ఏంటది? వెరిఫై, ప్రిపేర్, రిసాల్వ్. సో ఫస్ట్ ఇది వెరిఫై. దిస్ పార్ట్ వెరిఫై ద బైట్ కోడ్ వెదర్ ద జనరేటింగ్ బైట్ కోడ్ ఈజ్ ప్రాపర్ ఆర్ నాట్. సో మనం జనరేట్ చేసిన బైట్ కోడ్ అన్నది కరెక్టా కాదా అన్నది ఇది వెరిఫై చేస్తుందమ్మా. వెరిఫై చేసి ఇది ఏం చేస్తుంది? ఇఫ్ ద వెరిఫికేషన్ ఈజ్ ఫెయిల్స్ వీ గెట్ ద వెరిఫికేషన్ ఎర్రర్ మెసేజ్, అదర్వైజ్ ఇట్ లింక్స్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఎర్రర్ వస్తే ఏం చేస్తుంది? మీకు ఎర్రర్ అన్నది చూపిస్తుంది. మిస్టేక్ వస్తే ఎర్రర్ అని చూపిస్తుంది. ఒకవేళ మిస్టేక్ లేకపోతే నెక్స్ట్ లెవెల్కి ఇది ఏం చేస్తుందమ్మా? లింకప్ చేస్తుంది. ఓకేనా? సో మనం నార్మల్గా ఇది గూగుల్ పే ఇలాంటి పే అప్లికేషన్ చూసినప్పుడు మనం పిన్ ఇస్తాం. పిన్ అన్నది కరెక్ట్ అయితే ఏమవుతుంది? మనకు లింక్ అవుతుంది. పిన్ అన్నది లింక్ కాకపోతే ఇట్ ఈస్ ఏ ఇన్వాలిడ్ పిన్ అని వస్తుంది కదా. సో అట్లాగే ఇది కనుక మనం బైట్ కోడ్ కన్వర్ట్ చేసిందంతా కరెక్ట్ అయితే ఇది ఓకే అని చెప్పి లింకప్ చేస్తుంది, లేకపోతే ఇది ఎర్రర్ మెసేజ్ అన్నది చూపిస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? లోడింగ్ చేసిన ఫైల్ మొత్తాన్ని ఇక్కడ వెరిఫికేషన్ అన్నది జరుగుతుంది. ఓకేనా? సో వెరిఫికేషన్ అయిపోయింది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఏం చేస్తుంది? ప్రిపేర్ పార్ట్కి వస్తుంది. దిస్ పార్ట్ ప్రిపేర్ ద జేవిఎం టు ఎలకేట్ ద మెమరీ. సో ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయిందిగా. వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుంది? మెమరీ ఇవ్వడానికి ఇది ప్రిపేర్ చేస్తుంది. మెమరీ ఇవ్వట్లేదమ్మా, జస్ట్ ప్రిపేర్ చేస్తుంది ఫర్ ద క్లాస్ వేరియబుల్స్ అండ్ ఇనిషియలైజింగ్ ద మెమరీ టు ద డిఫాల్ట్ వాల్యూస్. ఇలాంటి వాటన్నిటికీ ఇది ఏం చేస్తుంది? మెమరీ ఇవ్వడానికి ఇది ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ చూడండమ్మా, రిసొల్యూషన్. సో రిసొల్యూషన్ ఏంటి? రిసొల్యూషన్ ఇస్ ద ప్రాసెస్ టు రీప్లేస్ ద సింబాలిక్ రిఫరెన్స్ విత్ ద డైరెక్ట్ రిఫరెన్స్. సో సింబాలిక్ లాంగ్వేజ్లో ఉన్న క్లాస్ ఫైల్ మొత్తాన్ని డైరెక్ట్ వేరియబుల్స్ ఇచ్చి ఇది ఏం చేస్తుందమ్మా? రీప్లేస్ చేస్తుంది. రిసొల్యూషన్ అన్నది చూపిస్తుంది. సో ఇది వెరిఫికేషన్ జరుగుతుంది, మెమరీ కోసం ప్రిపేర్ చేస్తుంది, నెక్స్ట్ అట్లాగే సింబాలిక్ లాంగ్వేజ్ని డైరెక్ట్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేయడం ప్రాసెస్ మొత్తం ఈ రిసొల్యూషన్లో జరుగుతుంది. సో ఇదంతా క్లాస్ లోడర్లో ఉన్న లింకింగ్ పార్ట్లో జరిగే వర్క్ అమ్మ. ఓకేనా? లోడింగ్లో ఏం చేస్తుందో చూసాము, లింక్లో ఏం చేస్తుందో చూసాము. నెక్స్ట్ ఏంటమ్మా? ఇనిషియలైజేషన్. సో ఇనిషియలైజేషన్ అంటే ఏంటి? సో ఈ 2 వర్క్స్ అయిన తర్వాత ఇది ఏం చేస్తుందమ్మా? ఇనిషియలైజేషన్ అనే పార్ట్కి ఈ డేటాని మొత్తం పంపించడం అన్నది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి మళ్ళీ మనకి పార్ట్? సో క్లాస్ లోడర్ అయిపోయింది. క్లాస్ లోడర్ తర్వాత ఏంటమ్మా? జేవిఎం మెమరీ ఏరియా. సో పైన పార్ట్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక అదేం చేస్తుందమ్మా? ఇనిషియలైజేషన్ ద్వారా కింద పార్ట్కి ఈ వర్క్ అన్నది పంపిస్తుంది. ఈ పార్ట్లో ఏముంటుంది? ఫస్ట్ మెథడ్ ఏరియా, హీప్ ఏరియా, స్టాక్ ఏరియా, పీసీ రిజిస్టర్స్, నేటివ్ మెథడ్ స్టాక్ అన్నది ఉంటుందమ్మా. సో ఇదంతా ఏంటి? మనకి మెమరీ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ద రన్ టైమ్ ఏరియా గివ్స్ ద మెమరీ టు ద ప్రోగ్రామర్. ప్రోగ్రామ్కి ఈ రన్ టైమ్ ఏరియా అన్నది మెమరీ అన్నది ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా? మెథడ్ ఏరియా. సో మెథడ్ ఏరియాలో ఏమవుతుంది? ఇట్ స్టోర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ క్లాస్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లింక్స్ టు ద. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని ఇది స్టోర్ చేసుకుంటుందమ్మా. మెథడ్ ఏరియా ఏం చేస్తుందమ్మా? ఇట్ స్టోర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుందమ్మా. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? క్లాస్ మెథడ్స్, డేటా ఫీల్డ్స్, రన్ టైమ్ పూల్స్, మెటా డేటా ఇలాంటివన్నీ మనకి మెయిన్ మెథడ్ ఏరియాలో అన్నది స్టోర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ మెథడ్లో ఏరియాలో స్టోర్ అయిన డేటా నుంచి
హీప్ ఏరియాకి ఏం చేస్తుందంటే సపరేట్ మెమరీ ఎలకేషన్ అన్నది ఇస్తుంది. హీప్ ఏరియా ఈజ్ ద రన్ టైమ్ or whether object allocate to start, then it gives the separate memory location. సో ఒక్కొక్క మెథడ్స్ అన్నిటికీ ఒక పార్ట్, ఓకేనా, డేటాకి అన్నిటికీ ఒక పార్ట్, స్ట్రక్చర్స్ మొత్తం ఒక పార్ట్, ఇట్లాగా డేటా అన్నది డివైడ్ చేసి ప్రతిదానికి డిఫరెంట్ మెమరీ ఎలకేషన్ అన్నది చేస్తుందమ్మా. ఈ హీప్ ఏరియా అన్నది ఏం చేస్తుంది, ప్రోగ్రాంలో ఉన్న ప్రతి ఇండివిజువల్ పార్ట్కి విడివిడిగా మెమరీ అన్నది ఎలకేషన్ చేస్తుంది. సపరేట్ మెమరీ ఎలకేషన్ అన్నది చేస్తుంది. చూడండి, సపరేట్ మెమరీ ఎలకేషన్ అన్నది ఈ హీప్ ఏరియా అన్నది చేస్తుందమ్మా. సో ఇక్కడేమో టోటల్ మొత్తం తీసుకుంది, మొత్తం డేటాను తీసుకున్నాక ఇక్కడ ఏం చేసింది, మళ్ళీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి విడివిడిగా పంపించేసింది. ఓకేనా, హీప్ ఏరియాలో ఏం చేసింది, విడివిడిగా ఇండివిజువల్ మెమరీ అన్నది ఎలకేట్ చేసింది. సో నెక్స్ట్ ఏంటి, స్టాక్. సో స్టాక్లో ఏముంటుంది, స్టాక్ స్టోర్ ద పార్షల్ రిజల్ట్ అండ్ లోకల్ వేరియబుల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఈ స్టాక్లో ఏముంటుందమ్మా, పార్షల్గా అంటే సగం వరకు అయిన ప్రోగ్రామ్, సగం వరకు కన్వర్ట్ అయిన బైట్ కోడ్స్ని అండ్ లోకల్ వేరియబుల్స్ని స్టోర్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ మొత్తం ఒకేసారికి ఎగ్జిక్యూట్ అయిపోదుగా, కొంచెం కొంచెం అవుట్పుట్ అయ్యి మనకి చివరిలో ఏమవుతుంది, అవుట్పుట్ వస్తుంది. ఫర్ సపోజ్ మనం a+2, 2+3, 4+5 అని 10 నెంబర్స్ని యాడ్ చేసుకుంటే ఒకేసారి మొత్తం యాడ్ అవ్వగా ఒకదానికొకటి యాడ్ అవుతూ వస్తుంది. సో 2+3 అన్నది యాడ్ అయినప్పుడు అది ఏం చేస్తుంది, మళ్ళీ ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలిగా. సో ఆ టెంపరీ వేరియబుల్స్ అంటే పార్షల్లీ ఎగ్జిక్యూట్ అయిన డేటాని స్టోర్ చేయడానికి ఈ స్టాక్ ఏరియా అన్నదాన్ని మనం యూజ్ చేస్తాము. స్టాక్ ఏరియా స్టోర్ ద partial result and local variables of the program. That is, whether a thread create their ఏమంటుంది, సైమల్టేనియస్లో ఏం చేస్తుందమ్మా, జేవిఎం స్టాక్ ఆల్సో క్రియేటెడ్ రన్ టైమ్ ఏరియాని మనకి ఇది ఏం చేస్తుందమ్మా, ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇదేం చేస్తుందంటే రన్ టైమ్ రిజల్ట్. సో పార్షియల్గా ఎగ్జిక్యూట్ అయిన డేటాని మొత్తం ఇది ఏం చేస్తుంది, స్టాక్లో పెట్టుకుంటుంది. సో ఫస్ట్ మెయిన్ డేటా మొత్తం స్టోర్ చేస్తుంది, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి విడివిడిగా ఇస్తుంది. తర్వాత సగం కంప్లీట్ అయినా పార్షల్లీ వర్క్ డన్ అంటే పార్షల్ కొంచెం అయిన మిడిల్లో ఉన్న వాటికి సంబంధించిన డేటాని మొత్తం ఈ స్టాక్ ఏరియాలో ఉంచుకుంటుందమ్మా. ఓకేనా, సో ఇక్కడ ఫుల్ ఉంటుంది, ఇక్కడ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించిన పార్షల్ డేటాని మొత్తం ఈ స్టాక్లో పెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటమ్మా, పీసీ రిజిస్టర్స్. పీసీ రిజిస్టర్ అంటే ఏంటి, రిజిస్టర్లో ఏముంటాయమ్మా, అడ్రసెస్ ఉంటాయి కదా. సో రిజిస్టర్ అన్నది ఎప్పుడు మనకి అడ్రస్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనకి మన ప్రోగ్రాంలో మల్టిపుల్ థ్రెడ్స్ అన్నవి రన్ అవుతున్నప్పుడు సో ఏ థ్రెడ్ ఏ వర్క్ అవుతుంది అన్న దేని బేస్ చేసుకొని చెప్తాం, అడ్రస్ని బేస్ చేసుకొని చెప్తాం. సో అందుకనే ఈ పీసీ రిజిస్టర్స్ ఏం చేస్తాయి అంటే, పీసీ రిజిస్టర్ ఇస్ ఏ ప్రోగ్రామ్ కౌంటర్స్ అమ్మా. PC means program counters that JVM support the multiple threads. మీకు ఆల్రెడీ తెలుసు JVMలో మల్టిపుల్ వర్క్స్ అన్నవి జరుగుతుంది. ఎట్ ఏ టైమ్ ఈచ్ థ్రెడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ PC. సో ప్రతి వర్క్కి దానికి సంబంధించిన ఒక అడ్రస్ ఉంటుంది. సో ఒకటి యాడింగ్ చేస్తుంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఒకటి మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో ప్రతి దానికి సంబంధించిన వర్క్ అది డిఫరెంట్ విడివిడిగా చేస్తుంది. సో ప్రతి వర్క్కి ప్రతి ఇన్స్ట్రక్షన్కి సంబంధించిన ఒక అడ్రస్ అన్నది దానికి ఉంటుంది. ప్రతిదీ దాని కరెక్ట్ అడ్రస్ని ఇది ఏం చేస్తుందమ్మా, హోల్డ్ చేస్తుంది. వన్స్ ద ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఎగ్జిక్యూట్, ఒక ఇన్స్ట్రక్షన్ అన్నది కంప్లీట్ అయిపోతే ద రిజిస్టర్ ఈజ్ అప్డేటెడ్ ఇన్ టు ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. ఓకేనా, సో రిజిస్టర్లో ఏముంటుంది, ఇప్పుడు చూడండి అమ్మా, పీసీలో T2, T5, T4 అనే 4 ప్రోగ్రామ్స్ అన్నవి రన్ అవుతున్నాయి. సో T2 అన్నది ఏంటి, కరెంట్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రామ్. సో ఇది కనుక బయటికి వెళ్ళిపోతే అంటే ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇది బయటికి వెళ్ళిపోతే దెన్ ఇట్ మూవ్స్ టు ద T5. అదే కదా ఇక్కడ చెప్తుంది. సో ఈ పీసీ ఏం చేస్తుందమ్మా, కరెంట్గా వర్క్ అవుతున్న అన్నిటి యొక్క అడ్రస్ని ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, ఇది. సో వన్స్ ఒక ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి ఇది మూవ్ అవుతుంది. సో ఇది చేసే వర్క్ ఇది. నెక్స్ట్ నేటివ్ మెథడ్ స్టాక్. సో నెక్స్ట్ ఏంటమ్మా, నేటివ్ మెథడ్స్ స్టాక్. సో నేటివ్ మెథడ్ స్టాక్ అన్నది ఏం చేస్తుందంటే, సో మనం నార్మల్గా చిన్నాక ఫస్ట్ అసలు ఏం చెప్పుకున్నాం, JVM కన్వర్ట్ ద జావా ప్రోగ్రామ్స్ అండ్ అదర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఇంటూ ద బైట్ కోడ్. సో JVM అన్నది జావాలో రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తుంది, అట్లాగే సిలో C++ అదర్ లాంగ్వేజ్ రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తుంది. సో ఇప్పుడు దాకా మనం జావాకి సంబంధించిన ప్రోగ్రామ్ని స్టోర్ చేయడానికి మనం నార్మల్గా మెథడ్ ఏరియా అన్నదాన్ని వాడతామమ్మా. కానీ అదర్ లాంగ్వేజెస్ అంటే వేరే దగ్గర నుంచి వచ్చిన వేరే ప్లాట్ఫామ్స్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్ని స్టోర్ చేయడానికి మనం ఈ నేటివ్ మెథడ్ స్టాక్ అన్నదాన్ని వాడతాము. క్లియర్గా గుర్తుంచుకోండి. సో లోకల్ అంటే జావాకి సంబంధించిన ప్రోగ్రామ్ని స్టోర్ చేయడానికి మెథడ్ ఏరియాని వాడతాము. అలా కాకుండా జావా కాకుండా
అదర్ లాంగ్వేజ్ సి కానీ C++ కానీ మనం కనుక ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ప్రోగ్రామ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఈ నేటివ్ మెథడ్ స్టాక్ అన్నది వాడతాము. ఓకేనా, అది చూడండి. ఇప్పుడు నేటివ్ మెథడ్ స్టాక్. ద JVM కంటైన్స్ స్టాక్ దట్ సపోర్ట్ ద నేటివ్ మెథడ్స్. The methods are written in other language such as C and C++. సో ఇవన్నీ దేనికోసం వాడుతున్నారమ్మా? అదర్ లాంగ్వేజెస్ కోసం వాడే మెథడ్స్ అనమాట ఇవి. C and C++. దోస్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ నేటివ్ మెథడ్ స్టాక్ ఓన్లీ. సో జావా కాకుండా వేరే ప్లాట్ఫామ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కనుక వస్తే వాటిని స్టోర్ చేయడానికి ఈ నేటివ్ మెథడ్ స్టాక్ అన్నదాన్ని వాడతాము. గుర్తుంచుకోండి, జావాకు సంబంధించింది వస్తే ఏం వాడతాం? మెథడ్ ఏరియా అన్నదాన్ని వాడతాము. జావా కాకుండా వేరే అదర్ ప్రోగ్రామ్స్కి సంబంధించిన లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాటిని స్టోర్ చేయడానికి ఈ నేటివ్ మెథడ్ స్టాక్ అన్నదాన్ని వాడతామమ్మ. గుర్తుంచుకోండి. సో ఇదంతా ఏంటి మనకి? రన్ టైమ్ డేటా ఏరియా అమ్మ. రన్ టైమ్ డేటా ఏరియా, JVMలో ఉన్న రన్ టైమ్ డేటా ఏరియాలో ఉన్న పార్ట్స్ ఏంటి? ఈ 3 ఏంటది? మెథడ్ ఏరియా, హీప్ ఏరియా, స్టాక్ ఏరియా, PC రిజిస్టర్ అండ్ నేటివ్ మెథడ్ స్టాక్. సో మెథడ్ ఏరియాలో ఏముంటుంది? టోటల్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మెథడ్ ఏరియాలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ హీప్ ఏరియాలో ఏముంటుంది? ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన మొత్తం తీసుకుంటుంది. ఎందులో తీసుకుంటాం? మెథడ్ ఏరియాలో. నెక్స్ట్ మెథడ్ ఏరియా ఏం చేస్తుంది? ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి సపరేట్గా హీప్ ఏరియాలో మెమరీ అలొకేషన్ అన్నది జరుగుతుంది. ఓకేనా. సపరేట్గా అయిన తర్వాత ఏం చేస్తుంది? సో వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది కదా. సో ఎప్పటికప్పుడు అయిన వర్క్ని, పార్షియల్గా అయిన వర్క్ని స్టోర్ చేయడానికి మనం స్టాక్ ఏరియా అన్నది వాడతాము. సో పార్షియల్గా అయిన వర్క్ని స్టోర్ చేయడానికి స్టాక్ ఏరియా వాడతాము. సో వర్క్ అన్నది కంప్లీట్ ఇచ్చేటప్పుడే ఈ స్టాక్ ఏరియాకి ఏమి ఇస్తాం? PC రిజిస్టర్ ఇస్తాము. సో వన్ ఇన్స్ట్రక్షన్ అన్నది పార్షియల్గా కాకుండా కంప్లీట్గా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత PC రిజిస్టర్ ఏం చేస్తుంది? అప్డేట్ చేసుకుంటుంది. సో ఒక ఇన్స్ట్రక్ట్ అయిపోయింది, అది బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ప్రయారిటీ సెకండ్ దానికి ఇస్తుంది, థర్డ్ దానికి ఇస్తుంది. ఈ PC రిజిస్టర్ అనేది అడ్రస్ని హోల్డ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కంప్లీట్ అయిపోయిన ఇన్స్ట్రక్షన్స్ అప్పుడు బయటికి పంపిస్తూ ఉంటుంది. సో జావాకి సంబంధించినవి కాకుండా వేరే లాంగ్వేజ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏదైనా వస్తే దాని నేటివ్ మెథడ్ స్టాక్లో స్టోర్ చేసుకుంటాము. ఓకేనా. ఇది మొత్తం మనకి జావా మెమరీ ఏరియా ఆర్ రన్ టైమ్ డేటా ఏరియా అమ్మ. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ JVM ఆర్కిటెక్చర్. ఓకే.